హాయ్ అండి. మా ఊరి గ్రామదేవత జట్లమ్మ తల్లికి 108 బిందెలతో అభిషేకం చేస్తున్నారండి. చూడండి, తీసుకెళ్తున్నారు మా అన్న కొడుకు వాడు. ఊళ్ళో అందరు వస్తారండి. అందరు వచ్చి అభిషేకం చేస్తారు అమ్మవారికి. శ్రావణ మాసంలో లాస్ట్ వారంలో చేస్తారండి. లాస్ట్ ఆదివారం అలా తలారా స్నానం చేసి 108 బిందెలు అమ్మవారికి పోస్తారండి. చూడండి, అక్కడ మామూలుగా అయితే అక్కడ చెరువులో నుంచి తీసుకొస్తారండి వాటరు. ఆ వాటర్ బాగాలేదని పంపుల కిందే అలా తడుపుకొని వెళ్తున్నారు. ఇక్కడ నుంచి మోసుకెళ్తారండి వాటరు. అందరు తడుపుకొని కుర్రోళ్ళందరూ వస్తారండి. అక్కడ ఆ బజార్లో అందరు వస్తారు. చూడండి ఎలా తడుపుకుంటున్నారో. ఒక్కొక్కళ్ళు వచ్చి స్నానాలు చేసి అమ్మవారికి స్నానం చేపిస్తారు. అమ్మవారికి స్నానం చేయించినాక అలంకరణ చేస్తారండి. అలంకరణ చేసినాక అందరూ పొంగళ్ళు, పెరుగన్నము, మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు మొక్కుబళ్ళు, పసుపు కుంకుమ ఇచ్చుకునే వాళ్ళు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుంటారండి. పిల్లలందరూ వస్తారండి. సరదాగా ఉండిద్ది అక్కడ. మగపిల్లలందరూ వస్తారండి. చక్కగా సరదాగా చేసుకొని అమ్మవారికి అభిషేకం చేసి అలంకరణ చేస్తారు. చూడండి ఎలా చేస్తున్నారో. అక్కడ చెరువు ఉందండి. చెరువు దగ్గర నుంచి తెచ్చేవాళ్ళు. ఆ వాటరు ఎందుకో స్మెల్ వస్తున్నాయి అని చెప్పేసి పంపులో వాటరే వాడుతున్నారు. అందరూ అలా తడుపుకొని వెళ్తున్నారు. మా వారండి తీసుకెళ్తున్నారు, వాటర్ తీసుకెళ్తున్నారు. అక్కడ ఇంకో పంపు ఉందండి. ఆ పంపులో నుంచి పోస్తున్నారు అమ్మవారికి. చూడండి, ఆ రోజు శనివారం బాగా వర్షం పడిందండి. అంత తడిచిపోయింది చూడండి. ఆదివారం ఏం లేదండి, వర్షం పడలేదు. అక్కడ తడుపుకొని వచ్చి ఇక్కడ మోసుకొచ్చారండి. ఇంకందరూ తల ఒక 5-6 బిందెలు పోస్తారు. పిల్లలందరూ వస్తారండి. అదిగోండి అమ్మవారు. ఆడవాళ్ళు వెళ్ళరండి, మగవాళ్ళే చేపిస్తారు స్నానము. అమ్మవారికి అభిషేకం చేస్తారు. మా పాపను పంపించాను వీడియో తీయమని, సరిగా క్లారిటీగా తీయలేదు. చూడండి ఆ అమ్మవారు బాగా పసుపు కుంకుమతో అలంకరణ చేస్తారండి. ఆ పిక్ కూడా పెడతాను చూడండి. శ్రావణ మాసంలో లాస్ట్ వారంలో చేస్తారు. లాస్ట్ ఆదివారం చేస్తారు అమ్మవారికి. నెల మొత్తం పూజ చేస్తారండి. లాస్ట్ వారంలో ఊర్లో అందరు ఆడపిల్లలు అందరు వస్తారు, మొక్కుబళ్ళు పెట్టుకుంటారు. బాగా జరిగిద్దండి మాకు అక్కడ. జట్లమ్మ తల్లి అమ్మవారండి ఈమెమో భూమిలో వెలిసిందంటండి. ఆమెనేమో ప్రతిష్ఠించారంట. మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి అలాగే ఉందండి అమ్మవారు. ఈమెకి పెరుగన్నం నైవేద్యంగా పెడతారు ప్రతి ఆదివారం. ఇక ఏమైనా కోరికలు ఉంటే కోరుకుంటారండి, మొక్కుబళ్ళు తీర్చుకుంటారు బాగానే. చూడండి, అక్కడ వాటర్ పంపులో తీసుకొని వచ్చి పోస్తున్నారు. 108 బిందెలు పోస్తారండి. మా పాప వీడియో సరిగా తీయలేదండి, కానీ అమ్మవారు బాగా కనపడుతుందని పెట్టాను. చూడండి, అమ్మవారు ఇప్పుడు నీట్గా కనపడుతున్నారు. తర్వాత అలంకరణ చేస్తారు. చూడండి, అభిషేకం చేసినాక అలంకరణ చేస్తారు. ఈమెకి మంగళ బుధవారాలు పూజ చేయరండి. ఇంకా మిగతా రోజుల్లో పూజ చేసుకుంటారు. అందరు పోస్తారండి.
ఇంట్లో ఒక మగ పిల్లవాడు వచ్చల్లా పోస్తారు. అందరు పోసి వెళ్తారు. మళ్ళీ సాయంత్రం ప్రసాదాలు ఊరేగింపు కూడా ఉంటుందండి. ఇది అంతా పెరుగన్నము, పొంగళ్ళు, గారెలు, పూర్ణాలు అన్నీ వేరే వేరే తీసేసి ఆ గిన్నెల్లో పెడతారు. ఆ పెట్టినవి ఊరేగింపు చేస్తారండి. బాగా అమ్మవారి కోసమే పొంగల్ చేస్తారు సపరేట్గా. అది ఇది అన్నీ కలుపుతారండి. చల్లగా చేయించుకుంటుందండి అమ్మవారు. ఆ రోజు మేము కూడా మొక్కుబడి పెట్టుకున్నామండి. వర్షం పడలేదు మాకు. కొంచెం మధ్యలో వర్షం పడింది కానీ భయం వేసింది, కానీ తర్వాత మళ్ళీ భోజనం టయానికి అంతగా బాగుందండి. చుట్టాలు రారేమో అనుకున్నాము, బాగానే వచ్చారు అందరూ. కొంతమంది అయితే మిస్ అయ్యారు. అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారు. చెరువు ఉందండి పక్కన, రైట్ సైడ్ అటువైపు ఉంది. అక్కడి నుంచి తెచ్చేవాళ్ళు. ఆ వాటర్ బాగాలేదని ఇంకా ఇలా తీసుకొస్తున్నారు. చూడండి ఎలా పోస్తున్నారో. సరదాగా చేస్తారండి అమ్మవారి మీద ఇదిగా. చూడండి ఎలా చేయించుకుంటున్నా అమ్మవారు అభిషేకం. అలంకరణ చేసింది కూడా ఫోటో పెట్టానండి, చూడండి. మాట్లాడుకుంటా చేస్తున్నారు మా వారండి. భక్తి శ్రద్ధలతో బాగా చేస్తున్నారండి. అందరూ వస్తారండి, చాలా మంది వచ్చారు. చూడండి అక్కడ కనపడుతున్నారు. అందరూ ఒక 5 బిందెలు అలా పోసేసి వెళ్ళిపోతారు. ఇంటికాడ ఇంకా మాకు పనులు ఉంటాయి కదండి, ప్రసాదాలు అవన్నీ రెడీ చేసుకోవాలి. అందుకని మేము రామండి, తర్వాత వచ్చాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి అమ్మవారిని అలంకరణ చేశారు. ఆమెకి చీర కట్టి కిరీటం పెట్టారు. వెండి కిరీటం ఉందండి, వడ్రానం ఉంది, కళ్ళు ఉన్నాయండి. అవి ఏంటో పెట్టడానికి రాలేదంట, కుదరలేదన్నారు. మేము మొక్కుకి వచ్చామండి. అప్పుడు పొంగళ్ళు అవన్నీ తీసుకొచ్చాము. అన్నీ తీసుకొచ్చి అలంకరణ చేయించుకున్నాము. పసుపు, కుంకుమ అన్నీ వేస్తారండి. మజ్జిగ ఆరబోస్తారండి మెయిన్ ఈమెకి, చల్లని తల్లి చల్లదనంగా ఉండడానికి. పెరుగన్నం పెడతారు బాగా, చలిమిడి, వడపప్పు, పానకము అన్నీ పెడతారండి. నిమ్మకాయలు దండ వేశారు చూడండి అమ్మవారికి. ఆమె వెలిసిందంటండి మెయిన్. ఈమెమో ప్రతిష్ఠించారు ఈమెని. సాంబ్రాణి వేసి మజ్జిగ ఆరబోస్తారండి. బాగా జరిగిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.